మన సినిమా రంగంలో ఎన్నో రకరకాల వార్తలు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు, సినిమాలతో కూడుకున్నవి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించే మనం ఎన్నో మాట్లాడుకుంటూ వచ్చాము. అలాంటి వాటిలో అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన విషయంలో ఒకటే అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్తలు. అలాంటి ఎన్నో రకరకాల విషయాలలో ముఖ్యంగా ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి తమదైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు వెండితెర మీద అలరించి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో మంచి గుర్తింపుని, అభిమానాన్ని సొంతం చేసుకున్న అప్పటి ఆర్టిస్టు ఇక లేరు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురి చేస్తూ వచ్చింది. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. సినిమా రంగంలోకి ఓ నటిగా అడుగుపెట్టి వెండితెర మీద తన అందంతో, నటనతో సినిమా రంగాన్నే కట్టిపడేసి తన గాత్రంతో ఓ గాయనిగా కూడా కొన్ని దశాబ్దాల పాటు లెజెండరీ సింగర్‌గా కూడా రాణించిన ప్రముఖ లెజెండరీ హీరోయిన్ కమ్ సింగర్ ఇక లేదు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తోంది. మరి ఇంతకీ ఆ లెజెండరీ హీరోయిన్ కమ్ సింగర్ ఎవరో కాదండి, సులక్షణ పండిట్. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఆవిడ కొన్ని దశాబ్దాల పాటు వెండితెర మీద హీరోయిన్‌గా, అంతేకాదు ఎంత టాలెంటెడ్ సింగర్ అంటే తన గాత్రంతో ఎన్నో మృదు మధురమైన పాటలు పాడి సింగర్‌గా ప్రేక్షకులందరినీ అలరించింది. ఇక సులక్షణ పండిట్ గారు 1954 జూలై 12వ తారీఖున హర్యానాలోని హిస్సార్లో పుట్టి పెరిగింది. ఇక ఈవిడ కుటుంబ నేపథ్యం అంతా సంగీతంలోనూ శాస్త్రీయ సంగీత గాయకుని, గాయకులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్లే. అలా ప్రముఖ శాస్త్రీయ సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె తన 9 ఏళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకోవడం మాత్రమే కాదు, సింగర్గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ రోజుల్లోనే ప్రముఖ గాయకులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కిషోర్ కుమార్ మరియు మొహమ్మద్ రఫీ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో పాటలు పాడటం మొదలుపెట్టింది. అలా 9 ఏళ్ల వయసులో సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి తనతో పాటు తన ఇద్దరు అన్నలు కూడా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్గా మరియు మ్యూజిక్ సింగర్స్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళే. అలా సింగర్గా ఎన్నో సినిమాలలో పాటలు పాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వచ్చిన సులక్షణ గారు కేవలం తెర వెనకాల ప్రముఖ సింగర్గా మాత్రమే కాకుండా వెండితెర మీద నటిగా, ముఖ్యంగా కళ్ళు చెదిర్చే తన అందంతో అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈవిడ సినిమా రంగంలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి అప్పటి స్టార్ హీరోస్ అయిన సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, జితేంద్ర వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇక ఆవిడ నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఇక 1975 నుంచి మొదలుకొని ఉల్జన్, సంకల్ప్, రాజా, హేరాఫేరీ, సంకోచ్, కసం కీ కహు, వక్త్ కీ దీవార్, రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. 1970 నుంచి 1980 వరకు ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న సంజీవ్ కుమార్తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించడం, ఇక అతడితో స్నేహం కాస్త ప్రేమగా మారి అతడితో ప్రేమలో పడి పెళ్లి దాకా దారితీసింది. కానీ ఆమె ప్రేమను అతడు అంగీకరించకపోవడం, పెళ్లి నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో ప్రేమలో విఫలమై చివరి రోజు వరకు పెళ్లి చేసుకోకుండా అతడి జ్ఞాపకాలతోనే ఒంటరిగా జీవితాన్ని గడిపేసింది ఈ హీరోయిన్. ఇదిలా ఉంటే ఇక ఆ బాధ ఆవిడని ఎంతకాలం పాటు వేధించింది అంటే ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయట. ఇక తాను ప్రేమలో ఓడిపోయానన్న బాధలో కొన్నేళ్ల పాటు డిప్రెషన్‌కి గురై కొంతకాలం పాటు ఎవరికీ కనిపించకుండా 4 గోడల మధ్య జీవితాన్ని గడిపింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత సులక్షణ పండిట్ పలు సినిమాల్లోనూ, మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ పాటలు పాడినప్పటికీ గత కొన్నేళ్ల క్రితం ఆవిడ బాత్రూంలోనే కాలు జారి పడిపోవడం, దాంతో ఆవిడకి తీవ్రమైన గాయాలు అవ్వడంతో కొంతకాలం పాటు చికిత్స చేసుకున్నప్పటికీ ఇప్పుడు వయసు కూడా మీద పడడంతో 71 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆవిడ కన్నుమూసింది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, పలువురు హీరోలు, హీరోయిన్లు, అంతేకాకుండా పలువురు దర్శకులు హుటాహుటిన తరలి వెళ్లి ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. అదండి అసలు సంగతి. మరి ఓ పక్క నటీమణిగా, మరో పక్క సింగర్గా కొన్ని దశాబ్దాల పాటు తన అందంతోనూ తన గాత్రంతోనూ ఇండస్ట్రీని షేక్ చేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇక లేదు. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప నటీమణి మరియు సింగర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.